జనం కోసం మనం T6 టీవీ న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండల పరిధిలోని టేకులపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి T6 టీవీ న్యూస్ తో వెల్లడించిన సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి. నా పేరు జయమ్మ. కొన్ని 4 రోజులు బట్టి కురిచే వర్షాలకి కొంత నష్టం జరిగింది బాగా. ఈ కొంత కరోనా వచ్చి కూడా కొంతమందికి మందులు కొట్టేయటం, మందులు వేయటం, బీసింగ్ చల్లియటం, మంగళవారం శుక్రవారం చల్లియటం, మందు కొట్టేయటం. మరి హరితారంలో ఎన్ని మొక్కలు నాటారండి? మొక్కలు 2000 ఎక్కువ పార్కు 2000 తర్వాత గ్రామంలో వేసినాయి. ఇంటింటికి 10 మొక్కలు చొప్పున ఇచ్చుకొచ్చినాం సార్. వేయటం కూడా ఇక్కడ నుంచి కూపన్గుంట రోడ్డు బోర్డర్ వరకు కంప్లీట్ అయిపోయినా ఇంకా అక్కడ కొంచెం డంపింగ్ యార్డ్ కాడ రెగ్యులేషన్ కానీ వర్షాన్ని బట్టి కింద చేయటం ఆగింది. శ్మశాన వాటికి కూడా పూర్తయినట్టు సర్వే ఇస్తూనే ఉన్నారు సార్. డైరీ ఇంటింటికి డైరీ ఇప్పుడు 10 రోజులు కావస్తుంది, అయిపోవడానికి వస్తుంది చేస్తుంది. టేకులపల్లి గ్రామ పంచాయతీలో జూనియర్ పంచాయతీ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాము. మేము ప్రజెంట్ ఇప్పుడు టీఎస్ఎన్పీబీ సర్వేలో చేస్తున్నాము. నాన్ ప్రాపర్టీ దాని సర్వే గురించి చేస్తున్నాము. హౌస్ టు హౌస్ ఆ తర్వాత ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. కొంచెం గంగరెడ్డి వాళ్ళది కరోనా పాజిటివ్స్ ఉండడం వల్ల అక్కడ ఒక 32 మెంబర్స్ కరోనా పాజిటివ్స్ ఉన్నారు. వాళ్ళ వల్ల వాళ్ళు కొంచెం మైగ్రేటెడ్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ దొరకలేదు. ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. మనకి పల్లె ప్రకృతి వనం ఫినిషింగ్ అయిపోయిందండి. మొత్తం గేట్ పెట్టడం, ఫెన్సింగ్ వేయడం అదొకటి ఉంది. మొక్కలు వేయడం మొత్తం అయిపోయింది. ఆ తర్వాత హరితారం కూడా రెవెన్యూ ప్లాంటేషన్ అయిపోయింది. మనకు బండి ప్లాంటేషన్ కూడా రైతులకి మొక్కలు ఇచ్చేసాము. ఆ తర్వాత డంపింగ్ యార్డ్లో వేసాం. కమ్యూనిటీ ప్లాంటేషన్ అయిపోయింది, రెవెన్యూ ప్లాంటేషన్ అయిపోయింది. డంపింగ్ యార్డ్ కూడా కొంచెం ఫైనల్ స్టేజ్కి వస్తుందండి. ఇంకా షెడ్ కంప్లీట్ అవ్వలేదు, ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది. వర్షం వల్లనే అటు వెళ్ళడానికి వే సరిగా లేక కొంచెం ఆగిపోయింది, అది డిలే అయిపోయింది. ఇది అయితే టెంపరీగా ఆల్మోస్ట్ అయిపోయింది. పెయింటింగ్ కూడా వేసారు, మీరు చూసే ఉంటారు కదా. అది కొంచెం మొన్న వచ్చిన వర్షాల వల్లనే మొత్తం అదంతా మునిగిపోయింది. ఆ తర్వాత ఇటు ఒక 2-3 days బ్యాక్ వచ్చిన వానల వల్ల మనకి ఇక్కడ సబ్ స్టేషన్ దగ్గర ఒక 2-3 acres, ఇటు పవర్ ప్లాంట్ దగ్గర కూడా కొన్ని పంటలు, వరి పంటలు అవన్నీ నాశనం అయినాయి. సో ఏంటంటే మేడం, ఇప్పుడు మీరు సర్వేలో ఉంటున్నారు కాబట్టి ఈ డ్రైడే ఫ్రైడే ఎలాగా? డ్రైడే ఇప్పుడు మనకి ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్స్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ హెల్ప్ తీసుకొని మేము ఫ్రైడే చేస్తున్నాము. మేము ఇంకా 100% దీంట్లోనే ఇన్వాల్వ్ అయిపోయాము, సర్వేలోనే ఉన్నాము. నాకు సర్పంచ్ గారు కానీ మన వార్డు మెంబర్స్ కానీ వాళ్ళు చేస్తున్నారు. సర్వే ఆల్మోస్ట్ 90% వచ్చేసిందండి. ఇక్కడ వీళ్ళు గంగరెడ్డి వాళ్ళు ఇంకొక 50 members ఉన్నారు, వాళ్ళు వచ్చేసారంటే అయిపోతుంది. రిమైనింగ్ విలేజ్ అంతా అయిపోయిందండి. మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.